విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోవడమే ధ్యేయంగా విశాఖ నగరంలో ఏఐటియుసి జాతీయ సమావేశాలు నిర్వహించినట్లు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ అన్నారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఏఐటియుసి శ్రేణులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. కార్మికుల హక్కులు కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించాలని కోరుతూ మహిళలు, కార్మికులు పెద్ద ఎత్తున నినదించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో దేశంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయని, వాటిని కారు చౌకగా కార్పొరేట్లకు విక్రయించే హక్కు మోడీకి లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1290 రోజులుగా కార్మికుల పోరాటం చేస్తున్నాయని, అయినా పాలకులకు కనువిప్పు కలగకపోవడం విడ్డూరమని విమర్శించారు. పార్లమెంట్లో ఎటువంటి చర్చ లేకుండా 2020 సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఆమోదించిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు బ్లాక్ డే పాటించాలని నిర్ణయించాయని తెలిపారు. కార్మికులు ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2020లో కరోనా సమయంలో ఆమోదించిందని, యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు జేవీఎస్ సత్యనారాయణ, మొరపిల్ల పైడరాజు, ఆర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. Letting this Vizag steel plant to go out of the hands of public sector and to be sold to the private corporate houses. That's why we oppose it, and we especially wanted whole of our general council to be held here. Our 100% solidarity, support to the people of Visakhapatnam, to the people of Andhra for saving this Vizag steel plant. We are going to observe 23rd September as a black day, because in September during corona period 4 labor codes were brought, which are actually to snatch away our rights of fighting of 150 years, having these rights in pre-independence era up to independent era, and suddenly the central government led by Modi wanted to abolish it. They brought 4 codes. This is to kill unionism in India, and we are not going to allow. We are AITUC, 105-year-old, first national organization set up in India. Great freedom fighters were lifeline for our AITUC, and in post-independent India, we worked for development of this nation. We cannot be mute spectators. We have been fighting. I really salute through you all my trade unions in Andhra Pradesh, and especially in Visakhapatnam, who have taken up the task of the history of Indian trade union movement as a glorious movement, carried it forward in saving Vizag steel plant.